మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లైన 6 నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోందామె. పెళ్లికి భారీగా బంగారం, నగదు, బైక్ ని కట్నంగా ఇచ్చారు తల్లిదండ్రులు. ఇటీవల అదనపు కట్నం కోసం ఎంతో మంది మహిళలు అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు సరిపోక అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. మళ్లీ తల్లిదండ్రులను కష్టపెట్టడం ఇష్టం లేని ఆడకూతుర్లు ఎవరికీ భారం కావద్దని ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో పెళ్లైన 6 నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి నుంచి వస్తున్న వేధింపులు తట్టుకోలేక దుర్గం చెరువులోకి దూకి చనిపోయింది. అడ్డగుట్టకు చెందిన 27 ఏళ్ల సుష్మకు 6 నెలల క్రితం జనవరి 31న సుష్మకు అమృత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో వివాహమైంది. పెళ్లి సమయంలో 6 తులాల బంగారం, అలాగే 5 లక్షల రూపాయలు, ఒక బైక్ ను కట్నంగా ఇచ్చారు. పెళ్లైన 3 నెలల నుంచే అదనపు కట్నం తేవాలని అత్తింటి వారు హింసలు పెట్టడం మొదలుపెట్టారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. సుష్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో 2 రోజుల క్రితం తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డిశ్చార్జ్ తర్వాత తల్లిగారింటికి వచ్చింది. ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆఫీస్కు వెళ్తున్నారని ఇంట్లో చెప్పి సుష్మ బయలుదేరింది. అత్తింటికి వెళ్తే మళ్లీ అదనపు కట్నం గురించి వేధిస్తారని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసుకి సంబంధించి మాదాపూర్ సిఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ, గురువారం ఉదయం 4 గంటలకు యువతి మిస్ అయిందని ఆంజనేయులు అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశారు. దుర్గం చెరువులో ఓ యువతి శవం తేలినట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మృతదేహం సుష్మతిగా నిర్ధారించుకున్నాం. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకుని ఇంకా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అంటున్నాడు.